వెల్కమ్ టు బెస్ట్ ఆఫ్ ది డే. మరి ఈ రోజు మన బెస్ట్ ఆఫ్ ది డేలో కొత్త విషయాలతో పాటు కొన్ని ఆసక్తికరమైన నిజాలు మరియు చరిత్రలో ఈ రోజు జరిగిన ముఖ్య సంఘటనల గురించి తెలుసుకుందాం. మరి ఎందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ది ప్రోగ్రామ్. ముందుగా యూరప్ డే గురించి చెప్పుకుందాం. యూరప్ ఉనికి విస్తరణ ఖండాలన్నింటిలోనూ రెండో చిన్న ఖండం యూరప్. ఇది 1,01,80,000 కిలోమీటర్లు విస్తరించి ఉంది. ప్రపంచ భూ విస్తరణలో ఇది 6.8%. ఈ ఖండపు జనాభా 731 మిలియన్లు. ప్రపంచ జనాభాలో ఇది 11వ శాతం. యూరప్ 35 degrees to 72 degrees ఉత్తర ఆకాంక్ష రేఖల మధ్య, 10 degrees పశ్చిమ రేఖాంశం నుంచి 60 degrees తూర్పు రేఖాంశం వరకు విస్తరించి ఉంది. 0 degrees గ్రీనిచ్ రేఖాంశం ఈ ఖండంలోని లండన్ నగరం మీదుగా వెళ్తుంది. మధ్యధరా సముద్రం యూరోప్ను ఆఫ్రికా నుంచి వేరు చేస్తుండగా, యూరల్ పర్వతాలు ఆసియా నుంచి ఈ ఖండాన్ని వేరు చేస్తున్నాయి. ఈ ఖండంలో సుమారు 50 దేశాలున్నాయి. విస్తీర్ణంలో రష్యా పెద్ద దేశం. వాటికన్ సిటీ చిన్నది. సరిహద్దులు ఉత్తరాన ఆర్కిటిక్ మహాసముద్రం, దక్షిణాన మధ్యధరా సముద్రం, తూర్పున యూరల్ పర్వతాలు, పశ్చిమాన అట్లాంటిక్ మహాసముద్రాలు ఉన్నాయి. ముఖ్య దేశాలు యూకే, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, రష్యా, డెన్మార్క్, నార్వే, స్వీడన్, స్విట్జర్లాండ్ యూరోప్లోని ప్రముఖ దేశాలు. భౌతిక స్వరూపం యూరప్కు స్థూలంగా 3 రకాలుగా విభజించవచ్చు. అవి: ఒకటిది ఉత్తర ఉన్నత బాల్టిక్ షీల్డ్ ప్రాంతం, రెండోది మధ్య మైదాన ప్రాంతం, మూడోది దక్షిణ పర్వతాలు. ఉత్తర ఉన్నత ప్రాంతం సముద్ర మటానికి సుమారు 1000 నుంచి 2000 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఈ ఖండంలో పురాతన పర్వతాలు, పీఠభూములు ఉన్నాయి. ఇవి కెలడోనియా శిలతో ఏర్పడ్డాయి. అందుకే వీటిని కెలడోనియా పర్వతాలు అంటారు. ఇవి నార్వే, స్వీడన్, గ్రేట్ బ్రిటన్ దేశాల్లో సముద్ర తీరానికి సమీపంలో ఉన్నాయి. తీర ప్రాంతాల్లో హిమానీ నదాల కొత్త వల్ల ఏర్పడిన పయోట్లకు అనే పొడవైన, ఇరుకైన, లోతైన లోయలు ఉన్నాయి. బాల్టిక్ సముద్రం చుట్టూ వ్యాపించి ఉన్న ప్రాంతమే బాల్టిక్ షీల్డ్ ప్రాంతం. పైరెనీస్ పర్వతాలు ఫ్రాన్స్, స్పెయిన్ దేశాల మధ్య సహజ సరిహద్దులుగా ఏర్పడతాయి. స్కాండినేవియా ద్వీపకల్పం చుట్టూ ఏర్పడినవే స్కాండినేవియా పర్వతాలు. యూరప్లోని ఆల్ప్స్ పర్వతాలు చాలా నదులకు ఆధారం. నదులను ఒకదాంతో ఒకటి కాలువల ద్వారా అనుసంధానించడం వల్ల ఇవి జలవారణకు అనుకూలంగా ఉన్నాయి. శీతోష్ణ సిద్ధి ఒక ప్రదేశం శీతోష్ణ సిద్ధి అంటే అక్కడ ఉండే వర్షపాతం, ఉష్ణోగ్రత, ఆర్ద్రత, అనార్ద్రతలను బట్టి సరాసరిగా చెప్పవచ్చు. యూరోప్ ఖండం ఉత్తర సమశీతోష్ణ మండలం ఉంది. దక్షిణ యూరోప్ మధ్యధరా సముద్ర తీర ప్రాంతం శీతోష్ణ స్థితిలో ప్రత్యేకతలు ఉన్నాయి. అట్లాంటిక్ మహాసముద్రం అగాధ ప్రవాహాలు యూరోప్ శీతోష్ణ స్థితిపై ఎక్కువ ప్రభావం చూపుతున్నాయి. ఇవి అధిక ఉష్ణోగ్రతకు కారణాలవుతున్నాయి. ఇవి యూరోప్ తీర ప్రాంతాలకు వేడి సముద్ర ప్రవాహాలను తీసుకెళ్తూ పశ్చిమ పవనాలను వేడెక్కిస్తూ అట్లాంటిక్ మహాసముద్రం నుంచి యూరోప్ అంతటా వీచేందుకు కారణమవుతున్నాయి. మధ్యధరా సముద్ర ప్రభావ ప్రాంతాల్లో జనవరి నెలల్లో చలి ఎక్కువగా ఉండే వేసవికాలం పొడిగిలాలు వీస్తాయి. ఈ ప్రాంతంలో శీతాకాలంలో వర్షం సంభవిస్తుంది. సుమారు 80 నుంచి 130 సెంటీమీటర్ వర్షపాతం ఉంటుంది. వేసవిలో వర్షం ఉండదు. జనవరిలో సగటు ఉష్ణోగ్రత 8 డిగ్రీల నుంచి 12 డిగ్రీ సెంటీగ్రేడ్, జూలైలో 22 డిగ్రీ నుంచి 24 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉంటుంది. అట్లాంటిక్ మహాసముద్రంలో ఏర్పడే తుఫాన్ల వల్ల పశ్చిమ యూరోప్లో అధిక వర్షపాతం నమోదవుతుంది. పోర్చుగల్ నుంచి నార్వే వరకు సముద్ర ప్రభావం శీతోష్ణ స్థితి ఉంటుంది. ఈ ప్రాంత వార్షిక వర్షపాతం 120 నుంచి 150 సెంటీమీటర్లు ఉన్నప్పటికీ అధిక ఉష్ణోగ్రత గల వల్ల మార్పులకు లోనవుతుంటుంది.
యూరోప్ తూర్పు భాగంలో ఖండాంతర్గత శిష్టోస్థితిని ఉంది. ఇక్కడ సంవత్సరం కాలంలో 60 నుంచి 100 సెంటీమీటర్ వర్షపాతం నమోదవుతుంది. జనవరిలో 5 డిగ్రీ నుంచి 10 డిగ్రీ సెంటీగ్రేడ్స్, జూలైలో 15 డిగ్రీ నుంచి 18 డిగ్రీ సెంటీగ్రేడ్స్ ఉష్ణోగ్రతలు ఉంటాయి. ఉన్నత ఆకాంక్షలలోని ఆల్పైన్స్, పైరనీస్, కాకసన్ పర్వతాల్లో పర్వతీయ వర్షపాతం ఉంటుంది. సహజ వృక్ష జాతులు, వన్యజీవులు, సహజ వృక్ష జాలం. యూరప్ ఖండాల్లో ఒకప్పుడు 80 నుంచి 90% భూభాగం అడవుల్లో కనిపించి ఉండేది. ప్రస్తుతం చెట్ల నరికివేత వల్ల అడవులు అంతరించిపోతున్నాయి. మధ్యధరా సముద్రం నుంచి ఆర్కిటిక్ మహాసముద్రం వరకు సహజ వృక్ష జాలం వ్యాపించి ఉంది. ఇప్పటికీ 1/4 వంతు భూభాగంలో సహజ వృక్ష సంపద ఉంది. ఇప్పటి వరకు యూరప్ డే గురించి మనకు తెలియని కొన్ని ఆసక్తికరమైన నిజాలు తెలుసుకున్నాం కదా. మరి మే 9న ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్ళి ఎంతోమంది మహనీయ ప్రముఖులు జన్మాలు జరిగాయి. మరి ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్ళి ఈరోజు జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి. విజయ్ దేవరకొండ తెలుగు సినిమా నటుడు. నాటకాల్లో బాగా రాణించి విజయ్ నువ్విలా సినిమాలో చిన్న పాత్రతో తెరంగేట్రం చేశాడు. 2012లో వచ్చిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో కూడా చిన్న పాత్ర పోషించాడు. 2015లో విడుదలైన ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలోని రిషి పాత్రతో ప్రసిద్ధి చెందారు ఆయన. 2016లో వచ్చిన పెళ్లి చూపులు సినిమాలో హీరో పాత్రలోని ఆయన నటనకు విమర్శలు, ప్రేక్షకుల ప్రశంసలు కూడా అందుకున్నారు. ఈ సినిమా ఆయన కెరియర్లోనే అతిపెద్ద హిట్గా నిలిచింది. 2017 మొదట్లో ద్వారక అనే సినిమాతో మన ముందుకు వచ్చాడు. ఆ సినిమా ఆశించినంత విజయాన్ని అందుకోలేకపోయాడు. ఆ తర్వాత అదే సంవత్సరం అర్జున్ రెడ్డితో మన ముందుకు వచ్చి తన నటన విశ్వరూపంతో బాక్స్ ఆఫీస్ రికార్డ్ సృష్టించాడు. ఆ సినిమాతో పెద్ద స్టార్గా మారిపోయాడు. 2018 మొదట్లో వచ్చిన ఏ మంత్రం వేసావేతో మన ముందుకు వచ్చి ఆ సినిమాతో నిరాశపరిచాడు. మళ్ళీ అదే సంవత్సరంలో వచ్చిన గీతా గోవిందం మరొక బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు. మళ్ళీ వెంటనే 2018లో నోటాతో మరొక పరాజయాన్ని చూశాడు. ఆ తర్వాత 2018 నవంబర్ 17న టాక్సీ వాలాతో మరొక చక్కని విజయాన్ని అందుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు విజయ్ దేవరకొండ ఒక సెన్సేషన్. యూత్లో మంచి ఫాలోయింగ్ ఏర్పరచుకున్నాడు. ఈయన మే 9, 1989న హైదరాబాద్లో జన్మించారు. తెలుగు ఇండస్ట్రీలో లేడీ స్టార్గా పేరు తెచ్చుకుంది సాయి పల్లవి. ఏ హీరోయిన్కు లేనంతగా పాపులారిటీ సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. నేడు ఈ న్యాచురల్ బ్యూటీ పుట్టినరోజు. సోషల్ మీడియా వేదికగా ఆమె అభిమానులు, సినీ సెలబ్రిటీలు సాయి పల్లవికి బర్త్డే విషెస్ తెలుపుతున్నారు. తెలుగు, తమిళం, మలయాళం సినిమాల్లో నటించి పేరు తెచ్చుకుంది. సాయి పల్లవి చేసింది తక్కువ సినిమాలే కానీ ఆమెకు విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. సాయి పల్లవి గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. సాయి పల్లవి మెడిసిన్ చదివింది, అయితే నటన వృత్తిగా ఎంచుకుంది. సాయి పల్లవి డ్యాన్స్లో అదరగొడుతుంది. ఆమె డ్యాన్స్ చేస్తుంటే అలా చూస్తూ ఉండాల్సిందే. ప్రతి సినిమాలోనూ తన డ్యాన్స్ స్కిల్స్ చూపించే అవకాశం దర్శకుడు ఇస్తుంటారు. ఇదిలా ఉంటే ఆమె నటిగా ఎలా మారింది అనే వివరాలు ఒకసారి చూద్దాం. సాయి పల్లవి మే 9, 1992న జన్మించింది. ఆమెది తమిళ కుటుంబం. ఈ బ్యూటీ మాతృభాష బడగ. సాయి పల్లవి సోదరి పూజా కనన్ కూడా సినీ పరిశ్రమలో మెరిసింది. సాయి పల్లవి డాక్టర్ కావాలనుకుంది. అయితే క్రమంగా ఆమెకు నటనపై ఆసక్తి పెరిగింది. దాంతో సినిమాల్లో నటించాలని నిర్ణయించుకుంది. 2015లో విడుదలైన ప్రేమం సినిమాతో సాయి పల్లవి తన సినీ క్యారియర్ను ప్రారంభించింది. ప్రతాప్ సింగ్ ప్రస్తుత రాజస్థాన్ రాష్ట్రంలో ఉన్న మేవార్ యొక్క 13వ రాజు. అతడు మహారాణా ప్రతాప్గా ప్రసిద్ధి చెందాడు. మహారాణా ప్రతాప్ హిందూ రాజ్పుత్ర కుటుంబంలో 1540 మే 9న జన్మించాడు. 1567 నుంచి 1568లో చిత్తోర్గఢ్ ముట్టడి తర్వాత మేవార్ యొక్క సారవంతమైన తూర్పు బెలూన్ మొఘలుపు పశ్చిమైంది. అయితే ఆరవాళ్లి ప్రాంతాల్లో అడవులలో కూడిన కొండ రాజ్యం ఇప్పటికీ రాణా నియంత్రణలోనే ఉంది. మొఘల్ చక్రవర్తి అక్బర్ మేవాడ్ ద్వారా గుజరాత్కు స్థిరమైన మార్గం ఒకటి ఉండాలని అనుకున్నాడు. 1572లో ప్రతాప్ సింగ్ రాజు రాణా అయినప్పుడు అక్బర్ ఈ ప్రాంతంలోని అనేక ఇతర రాజపుత్ర నాయకులు మాదిరిగానే రాణా కూడా తనకు సామంతుడుగా ఉండాలని కోరుతూ అనేక రాయబారాలు పంపించాడు. అక్బర్కు లొంగడానికి రాణా నిరాకరించడంతో యుద్ధం అనివార్యమైంది. హల్దీ
ఘాటి యుద్ధం మహారాణా ప్రతాప్కు మాన్ సింగ్ నేతృత్వంలోని అక్బర్ సైనిక దళాలకు మధ్య 1576 జూన్ 18న జరిగింది. ఇందులో మొఘళ్ళు విజయం సాధించారు. మేవార్ సైన్యానికి గణనీయమైన ప్రాణ నష్టం కలిగింది. మొఘల్ చక్రవర్తి జహందర్ షా స్వల్పకాలం మాత్రమే రాజ్యపాలన చేశాడు. ఆయనకు షహన్షా ఐఘాజీ అబ్దుల్ పాతా ముయిజ్ ఉద్దీన్ మహమ్మద్ జహందర్ షా సాహిబ్ ఐ ఖురాన్ షాషా జిహాన్ బిరుదు ఉంది. రెండవ బహదూర్ షాకు కుమారుడుగా జహందర్ షా 1661 మే 9న జన్మించారు. జహందర్ షా జీవిత శైలి చాలా విలాసవంతంగా ఉండేది. ఆయన రాజ్యసభ నృత్యగాన వినోదాలతో గడిచిపోయేది. ఆయన లాల్ కుంవర్ అభిమాన భార్యను ఎంచుకున్నాడు. ఆమె పట్టాపురానికి ఎన్నిక చేయడానికి ముందు ఆమె నృత్య కళాకారిణిగా ఉండేది. ఆమెను పుట్టపురాణిగా చేయడానికి మొఘల్ రాజ్యసభ దిగ్భ్రమకు గురైంది. జీవించి ఉన్న ఔరంగజేబు కుమార్తె జీనత్ ఉన్ నీసా అభ్యంతరం తెలిపింది. సో ఇదండి ఇవాల్టి మన బెస్ట్ ఆఫ్ ది డే. మరి ఈ రోజు మన ఎపిసోడ్లో ఈ రోజుకి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకున్నాం కదా. మరి రేపటి బెస్ట్ ఆఫ్ ది డేలో మళ్ళీ కలుద్దాం. అంటే టేక్ కేర్, బాయ్.